హలో అందరికీ నమస్తే. ఈరోజు ఈనాడుకు సంబంధించిన తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక పట్టు వదలకుండా పట్టుకొచ్చారు. ఇక ముంబై ఉగ్రవాది కుట్రదారు తహవార్ రాణాను దేశానికి తీసుకొచ్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. తర్వాత ఇక పటిష్ట భద్రత మధ్య ఢిల్లీకి తరలించారు. తర్వాత మాట నిలబెట్టుకున్న అమెరికా ఇక భారత చట్టాల ప్రకారం శిక్ష పడనుంది తనకి. ఇక ప్రపంచాన్ని వణికించిన ముంబై ఉగ్ర దాడి 26/11 ప్రధాన కుట్రదారులో ఒకడైన తహవార్ హుస్సేన్ రాణాను దేశానికి తీసుకురావడం ద్వారా భారత్ భారీ విజయం సాధించింది. ఇక అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి అత్యంత కట్టదట్టమైన భద్రత మధ్య అతడికి ప్రతి ఒక్క విమానంలో జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురువారం ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇక విమానాశ్రయంలో అతడికి లాంఛనంగా అరెస్ట్ చేసింది. అనంతరం సిజిఓ కాంప్లెక్స్ లోని కార్యాలయాన్ని తరలించింది. తర్వాత రాత్రి సమయంలో పటియాలా హౌస్ కోర్టులో పరిచింది తనకి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 2011లో ఏదైతే ముంబై దాడి జరిగిన సందర్భంలో ఈయన కుట్రదారుగా ఉన్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇతన్ని అరెస్ట్ చేసింది. అమెరికా నుంచి ఢిల్లీకి తరలించిన తర్వాత కోర్టులో కూడా పరచడం జరిగింది. ఇక నా బ్రాండ్ యంగ్ ఇండియా విద్య ఉద్యోగ అవకాశాలే లక్ష్యం. ఇక సర్కారీ అధ్యాయంలో ఫ్రీ స్కూల్ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి వాక్య. తర్వాత ఇక పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం, పేదలకు మంచి విద్య అందించేందుకే ఈ ఆలోచన. ఇక పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ చదవమని విద్యార్థులు గర్వంగా చెప్పేలా విద్యాసంస్థలు తీర్చిదిద్దాలి. ఆర్మీ, సైనిక్ స్కూల్ జాతీయ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చాయని గౌరవంగా చెబుతుంటారు. ఈ స్కూల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పోటీ పడలేదా, వాళ్లకు ఇచ్చే మౌలిక వసతులు ఇక్కడ కల్పించలేమా, రూపాయలు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇది ఒక లెక్కన అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించిన అనంతరం చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పిక్ లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాత పరీక్షలో వచ్చిన మార్కులు, మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ ఆధారంగా ధృవీకరణ పత్రాలు పరిశీలించిన 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు ఎంపిక చేయనుంది. ఇప్పటికే 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవీకరణ పత్రాల పరిశీలన విధానాన్ని అమలు చేసింది. ఇక మహిళా శిశు సంక్షేమ సిడిపిఓ తదితర పోస్టుల భర్తీకి ఇదే విధానం అవలంబించింది. ఇక తదుపరి నోటిఫికేషన్ లో ఈ సంస్కరణలు అమలు చేయనుంది టీజీపీఎస్సీ. ఇక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు సంస్కరణ అమలు చేసింది. ఇక గ్రూప్ 1 శిశు సంక్షేమ పోస్టులు అమలు చేసిన టీజీపీఎస్సీ ఇక నుంచి 1:1 స్థితిలో మాత్రమే నియామక పత్రాలు అనేది పరిశీలిస్తారనేది చూస్తున్నాం. ఇక ప్రాథమిక విద్యపై ప్రభుత్వం విధానంలో ఒక స్పష్టత ఉందని దీనికి పరిష్కారం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రీ స్కూల్లో సర్కార్ అధ్యాయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాటిలో చదివే పిల్లలు రవాణా, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇక మారుమూల తాండాలు, గ్రామాల్లో ఉండే పేద పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఈ ఆలోచన ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత రంగారెడ్డి జిల్లా మంచిరేవుల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంస్థలపై జయప్రకాష్ నారాయణ లాంటి నిపుణులు విద్యా కమిషన్ చర్చ జరిపినప్పుడు కొన్ని అంశాలు గమనించాం. ఉపాధ్యాయులు అర్హతకు చూస్తే సర్కారు బడిలే ఎంతో అత్యుత్తమం అని చెప్పారు. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో 5 ఏళ్ల దాటితేనే 1వ తరగతి చర్చించే నిబంధన ఉంది. ప్రైవేటు పిల్లలకు 3 ఏళ్ల దాటితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉన్నాయి. ఇక ప్రాథమికంగా పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించడంలో వారు 1వ తరగతి ప్రభుత్వ స్కూల్ వచ్చే అవకాశం తక్కువ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అనంతరం ఆయన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ప్రారంభించడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో. తర్వాత ఇక చైనాపై భారం 145% అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భారత్ కు జైల్ 9 దాకా మినహాయింపు. ఇక సుంకాలపై అమెరికా స్పష్టీకరణ. తర్వాత ఇక మళ్ళీ కుప్పకూలిన మార్కెట్లు, చర్చకు సిద్ధమే కానీ బెదిరింపులు, ఒత్తిళ్లు కుదరదన్న డ్రాగన్. తర్వాత ఇక ఒప్పందానికి ఎదురు చూస్తున్నానని ట్రంప్. ఇక 90 రోజుల్లో విరమిచ్చిన యూరోప్ కంట్రీలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పత్తి కట్టే ఆదాయం తెచ్చిపెట్టే ఇక
బయోఫియల్ బ్రిక్స్ తయారీ రైతులకు పొలాలకు మేలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అడ్డంకిలు తొలగించి వేగం పెంచండి. ఇక రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఎన్హెచ్ఐకి కేంద్రం ఆదేశం. ఇక త్రిపులార్ ఉత్తర భాగం పనులు బీడ్లపై త్వరలో నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చెట్లు నరికేశారు, వాయిదా చట్టాన్ని అనుసరించారా అన్నట్టు సుప్రీంకోర్టు ప్రశ్నించి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్యు భూమికి సంబంధించిన అంశంలో. తర్వాత ఇక అధికారులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ. ఇక మినహాయింపులు ఉన్న సుబాబుల్ చెట్లే తొలగించాలని అధికారి. ఆ 400 ఎకరాలు ప్రభుత్వమని హెచ్సియుకు సంబంధం లేదని కమిటీ వివరణ. ఇక అది ఇదంతా అటవీయేతర ప్రాంతమేనని స్పష్టీకరణ. ఇక కంచగచ్చిబౌలి భూములు పరిశీలించిన కమిటీ. ఇక సిఎస్ డీజీపీ తదితర అధికారులతో సమావేశం. ఇక హెచ్సియు అధికారులు విద్యార్థులు రాజకీయ నేతలతో వేరువేరుగా భేటీ కూడా అవ్వడం జరిగింది ఈ కమిటీ. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు కనుమరుగు. ఇక ద్వితీయ భాష సంస్కృత ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం. తర్వాత ఇక అభ్యుదయ రైతులతో అనోత్పత్తి. ఇక ఆగ్రా వర్సిటీ ద్వారా 40,000 మందికి పంపిణీ. ఇక జూన్ లో పథకం ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నిన్న పడిన వర్షానికి పిడుగుపాటు పడి 2 మృతి చెందినట్లు ఒక వార్త చూస్తున్నాం. జనగామ సంగారెడ్డి జిల్లాలో ఘటనలు అన్నట్టు ఒక వార్త. ఇక స్లాట్ విధానంలో చకచక రిజిస్ట్రేషన్లు. ఇక తొలి రోజు 626 పూర్తి. ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన 22 కార్యాలయాల్లో సేవలు సాధారణంగా గంటన్నర పట్టే చోట అరగంటలోనే ముగిసిన ప్రక్రియ. ఆన్లైన్ వివరాలు సమర్పించే సమయంలో కొన్ని చోట్ల పొరపాట్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రిజిస్ట్రేషన్ చేయించుకున్న యజమానిని పత్రం అందజేస్తున్న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ అశోక్. చిత్రంలో జిల్లా రిజిస్టర్ సిహెచ్ అశోక్ కుమార్. ఇక స్టాంపుల్ రిజిస్ట్రేషన్ల శాఖలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసిన స్లాట్ విధానంలో చాలా వేగంగా రిజిస్ట్రేషన్ చేశారు. సాధారణంగా దస్తా వేజుల రిజిస్ట్రేషన్ గంటన్నర నుంచి 3 గంటల వరకు సమయం తీసుకుంటుండగా కొత్త విధానంలో 6 గంటల్లో రిజిస్ట్రేషన్ పూర్తి అయింది. కొన్ని చోట్ల 10 నిమిషాల వ్యవధిలో పూర్తి కావడం విశేషం. తర్వాత ఇక రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఈ స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తొలి రోజు గురువారం స్లాట్ విధానానికి 626 రిజిస్ట్రేషన్లు పూర్తి అయినట్లు రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించడం జరిగింది. తర్వాత పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్న సబ్ రిజిస్టర్స్ కార్యాలయంలో గురువారం గంటల తరబడి వరుసలో వేచి ఉండే పరిస్థితి కనిపించలేదు. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి దశకు వచ్చాక డాక్యుమెంట్లు తప్పులు ఉన్నాయంటూ తిప్పి పంపిన దాఖలు లేవు. ఇక వినియోగదారులు సంతృప్తిగా వ్యక్తం చేశారు. ఇక వారు ప్రభుత్వ నిర్దేశించారు. ఇక registration.telangana.gov. వెబ్సైట్ లో కావాల్సిన సమయానికి స్లాట్ నమోదు చేసుకోనున్నారు. ఈ సమయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయం వెళ్లి ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. సాధారణ పరిస్థితుల్లో డాక్యుమెంట్లు కొనుగోలు దారులు వచ్చి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ అనేది మొత్తం ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం 22 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ప్రస్తుతం అయితే అరగంట సమయంలోనే ఈ ప్రక్రియ అనేది పూర్తి అవుతుందని ఇక్కడ రాయడం జరిగింది. ఇది ఒక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. తెలంగాణ వార్తలు అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఇక సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ఇక నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాహుల్ గెలిపించాడు. ఇక ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీకి వరుసగా 4వ విజయం అన్నట్టు ఒక వార్త. ఆర్సీబీ ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇక ఎన్ఐఏ అదుపులోకి రాణా. ఇక అమెరికా నుంచి తీసుకొచ్చిన ముంబై దాడుల సూత్రధారి తహవార్ రాణాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసింది. కోర్టులో కూడా హాజరుపరిచింది నిన్న. తర్వాత ఇక నో వీసా నో పర్మిట్. ఇక సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాకే విదేశాలకు వీసాలు నివాస అనుమతులు ఇవ్వనున్నట్లు అమెరికా ప్రకటించి తర్వాత తలుపులు తెరిచే ఉన్నాయి. టరిఫ్ విషయంలో అమెరికా చర్చకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి వివరించడం జరిగింది. ఇక బీహార్ లో వర్ష బిజం. ఇక బీహార్ గురువారాలు భారీ వర్షాలు పిడుగుపాటు ఘటనలో 38 మంది మృతి చెందారు. తర్వాత చెందినట్లు ప్రభుత్వం కూడా వెల్లడించడం జరిగింది. తర్వాత ఇక స్వాతంత్ర భారత చరిత్రలో సన్న బియ్యం ఇచ్చింది మేమే అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత నిరుపేదలందరికీ ఉచిత సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్వాతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా పేదలకు సన్న బియ్యం ఇస్తున్నా కూడా తమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత యంగ్ ఇండియా నా బ్రాండ్ అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అనేది మా బ్రాండ్, విద్య వైద్యం ఉపాధికి మా ప్రాధాన్యం అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేయడం జరిగింది. తర్వాత యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించడంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త. ఇక పోలీసులు తమ పిల్లల చదువు విషయంలో ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ స్కూల్ స్థాపించినట్లు వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సైనిక్ స్కూల్ కు దీటుగా ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసేలా ఈ పాఠశాలలు తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇకపై ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ స్కూల్ అన్నట్టు ఒక వార్త.
తర్వాత ఇక ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటు బడులు మాదిరిగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నిరుపేదల పిల్లలకు ఉచితంగా రవాణా సదుపాయం కూడా కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పోలీసు స్కూల్ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక గతంలో ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది. అధికారంలో వచ్చిన 16 నెలలైనా ఏ బ్రాండ్ స్పష్టించుకోలేదు. కొందరు అంటున్నారు విమర్శలకు నా సమాధానం ఇదే. నా బ్రాండ్ యంగ్ ఇండియా మహాత్మా గాంధీ స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణలో క్రియేట్ చేసుకున్నా. ఇక ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనేది మా బ్రాండ్. విద్య, వైద్య, ఉపాధికి మా ప్రాధాన్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక రంగారెడ్డి జిల్లా మంచిరేవుల నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కలిసి ఆయన ప్రారంభించారు. ఇక అనంతరం ఏర్పాటు చేసిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రసంగించడం జరిగింది. ఇంకా 100 కోట్లతో కార్పస్ ఫండ్ కూడా దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని నేను విశ్వసిస్తా. నిత్య విధుల్లో ఉండే పోలీసులు వారి పిల్లలు చదువుల విషయంలో ఆందోళన ఉండొద్దని ఉద్దేశంతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశామని మేనిఫెస్టో ఇచ్చిన హామీని నెరవేర్చాం. సైనిక్ స్కూల్ దీటుగా పోలీస్ స్కూల్ తీర్చిదిద్దాలని, పోలీస్ స్కూల్లో చదివించమన్న ఒక బ్రాండ్ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత పోలీసు యంగ్ ఇండియా స్కూల్ కూడా ప్రారంభించడం జరిగింది. తర్వాత గ్రామానికి నాణ్యమైన విత్తనాలు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. ఇక మేలైన విత్తనాలు ప్రతి గ్రామంలో రైతులకు పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక వచ్చే మూడేళ్లలో ప్రతి గ్రామంలో రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఇక గురువారం కంచగచ్చిబౌలి భూములు పరిశీలిస్తున్న కేంద్ర సహకార సాధికార కమిటీకి అసలేం జరిగింది. కంచగచ్చిబౌలి భూములో సాధికార కమిటీ పర్యటన. ఇక రాష్ట్ర అధికారులతో కలిసి చెట్ల కూల్చివేత, చదువును చేసిన భూమి పరిశీలించారు ఆ కమిటీ. తర్వాత పికాప్ బఫెలో లేక్ వరకు వెళ్లి చూసిన కేంద్ర బృందం. ఇక వివిధ శాఖల అధికారులతో వాస్తవ పరిస్థితులపై కూడా ఆరా తీయడం జరిగింది ఆ కమిటీ. చెట్లు నరకడానికి అనుమతులు తీసుకున్నారా అని కూడా ప్రశ్నించడం జరిగింది ఆ కమిటీ. తర్వాత ఇక MCH RDలో విద్యార్థులు సంఘాలు, అధ్యాపకులు, పర్యావరణతలు భేటీ. ఇక హోటల్లో ప్రభుత్వ అధికారులతో కూడా సమావేశం అవ్వడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్, బీజేపీ నేతల నుంచి వినతి పత్రాలు కూడా స్వీకరించింది ఆ కమిటీ. తర్వాత ఇక మరోసారి భూములు పరిశీలిస్తామని కేంద్ర కమిటీ వెళ్ళండి. ఇంకా సర్కారు బయట తగ్గింపు. ఇక కంచగచ్చిబౌలి జీవా ఉద్యానం చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి కేంద్ర సాధికార కమిటీ బీఆర్ఎస్ బృందం వెల్లడి. తర్వాత ఉల్లంఘనపై హరీష్ రావు తదుపరి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక HCU భూమిని పరీక్షించండి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ బీజేపీ ఎంపీల వినతి పత్రం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది HCU భూములకు సంబంధించిన అంశం. తర్వాత కమిటీ అనేది పరిశీలించడం జరిగింది అక్కడెళ్ళి. తర్వాత వివిధ సంఘాలు, విద్యార్థి సంఘం, అధ్యాపకుల సంఘం, ఇక పర్యావరణతో సంఘంతో భేటీ కూడా అవ్వడం జరిగింది. తర్వాత హోటల్లో కూడా ప్రభుత్వ అధికారులతో కూడా ఆ కమిటీ అనేది సమావేశం అవ్వడం జరిగింది. ఇక ఫార్మాకు ట్రంప్ భయం. ఇక సంగారెడ్డి జిల్లాలో సుమారు 350కి పైగా ఫార్మా కంపెనీలు ఇక ఏటా రూపాయలు 22,000 కోట్లు విలువైన ఎగుమతులు. ఇక ఎగుమతులు అత్యధికం అమెరికాకే అన్నట్టు ఒక వార్త చూస్తాం. తర్వాత సుంకాలు విధిస్తే కష్టాలు తప్పవంటున్న పరిశ్రమ వర్గాలు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయాలు రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమలు వణికిస్తున్నాయి. ఫార్మా ఉత్పత్తులపైన భారీగా సుంకాలు విధిస్తున్నాయి. ఇక ట్రంప్ ప్రకటన పరిశ్రమ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలో అత్యధికంగా ఫార్మా కంపెనీలు సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు చెందిన యూనిట్లు కూడా ఉత్పత్తులు కొనసాగుతున్నాయి. ఇక బల్క్ డ్రగ్ పరిశ్రమలు కూడా జిల్లాలో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సుమారు 350 పైగా పైచిలుకూరు ఫార్మా బల్క్ డ్రగ్ పరిశ్రమలు ఉన్నాయి. ఈసారి ఈ పరిశ్రమలు ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. సుమారు 80% ఉత్పత్తులు అమెరికాను దిగుమతి చేసుకుంటుంది పరిశ్రమ వర్గాలు తెలిపారు. ఇప్పుడు ఫార్మా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో ఉత్పత్తులు ప్రభావం పడుతుందని, ఇక తద్వారా పరిశ్రమలో పనిచేసే సుమారు 20,000 మంది కార్మికులు ఉద్యోగాల ఉపాధి దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు. అయితే చైనా వంటి దేశాలు పోల్చితే మన దేశంలో ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు తక్కువేనని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సుంకాలు పెరిగినా లాభాలు తగ్గినాయని ఓ కంపెనీలో HR విభాగం ఉన్నతాధికారి కూడా తెలపడం జరిగింది. ఇది ఆ సుంకాలకు సంబంధించిన అమెరికా విధించిన ఫార్మా కంపెనీలపై కూడా సుంకాలు అనేది, అంటే ఫార్మాపై కూడా సుంకాలు అనేది విధించడం జరిగింది. సో దీనికి సంబంధించిన అంశాలు అనేది చూస్తున్నాం. తర్వాత అకాల వర్షం అగమానం. ఇక జనగామ దేవరక చంద్ర మార్కెట్ లో కొట్టుకుపోయిన ధాన్యం. ఇక పలు జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో తడిచిన వడ్లు. తర్వాత ఇక వడగండ్ల వానకు నేలరాడిన మామిడికాయలు. ఇక వరి, మొక్కజొన్న వేరు చోట్ల పిడుగులు పడి రైతు, గొర్రెలు కాపిరి విద్యార్థి కూడా మృత్యువాత అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక పంట నష్టం జరిగిందంటూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక క్యూమోలో మేఘాల ప్రభావంలో పలు జిల్లాలో అకాల వర్షం కురిసింది. ఇక గురువారం గాలి దుమారంతో ప్రారంభమైన ఓ ముస్తారు వర్షం వడగండ్లతో రైతులు కడగండ్ల మిగిలాయి. ఇక
కొనుగోలు కేంద్రాలు తెచ్చిన ధాన్యం తడిచి ముద్దలైంది. ఇక 3 చోట్ల పిడుగులు పడి 3 చనిపోయారు. ఇక ఉమ్మిడి నల్గొండ జిల్లాలో పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలు తెచ్చిన ధాన్యం తడిచి వరంగల్ వానకు మామిడికాయలు కూడా నేలకు రాలాయి. కొన్ని లక్షల ఎకరాలు కూడా పంట అనేది నష్టపోయినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక 2028 లో ఒలింపిక్స్ లో 6 క్రికెట్ జట్లు. ఇక లాస్ ఏంజల్స్ వేదికగా జరిగే విశ్వ క్రీడలో T20 ఫార్మాట్ లో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ. ఇక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటన. ఇక టీం 15 మంది చొప్పున ఒక్కో విభాగంలో 90 మంది ఆటగాళ్లు ఛాన్స్. ఇక అదేం దేశం అమెరికా ఆడటం ఖాయం. ఇక టాప్ 5 లో ఉన్న జట్లో ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే వచ్చే 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఉన్నట్టు కమిటీ అనేది నిర్ధారించింది. తర్వాత పాజ్ కాదు కొత్త ఫేజ్. ఇక మెనోపాజ్ స్టేజ్ ని అర్థం చేసుకొని అడ్డంగా నిలబడే వాళ్ళంటే అదృష్టమే, కానీ అది ఆడదు. అందుకే మనల్ని మనమే సమాధానించుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి, డాక్టర్ ను సంప్రదించి అవసరమైన మెడిసిన్ తీసుకోవాలి, మెనోపాజ్ కు కొత్త ఫేజ్ భావించాలి అన్నట్టు సింగర్ సునీత వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత చదువు కోసమే వచ్చారా? భారతీయ విద్యార్థులపై అమెరికాలో నిరంతర నిఘాగా చదువుతున్నారా? పాఠ్యముదిగాలు చేస్తున్నారా అని ఏఐ సాయంతో ఆరా. ఇక గృహపత్రాలు, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు సేకరణ కేంద్ర ప్రభుత్వానికి అప్రమత్తం చేసిన భారత్ ఎంబసీ. ఇక కన్సల్టెన్సీ సమాచారం ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. అమెరికాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులు వర్సిటీలు న్యూయార్క్ లో 27,247 మంది ఉన్నారు. తర్వాత నార్త్ ఈస్టర్న్ వర్సిటీలో 21,023, తర్వాత కొలంబియా వర్సిటీలో 20,221, అరిజోనా స్టేట్ వర్సిటీలో 18,430 మంది ఉన్నారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో 17,469 వర్సిటీ వారీగా విద్యార్థుల సంఖ్య ఇది. లాస్ ఏంజల్స్ వేదికగా జరిగే అమెరికాలో భారతీయ విద్యార్థులు ప్రతి 10 కదలికపై దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నారు నీడలా వెంటాడుతున్నారు. ఇక విద్యార్థులు నిజంగానే చదువుతున్నారు, చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలమైనా చేస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ లావాదేవీలు ఎలా ఉన్నాయి, సరైన పత్రాలతో వచ్చారా అనే వివరాలు సేకరిస్తున్నారు. H1B వీసా పొందిన వారిపై నిఘా కొనసాగుతుంది. ప్రవాస భారతీయులకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక నా బ్రాండ్ యంగ్ ఇండియా. ఇక విద్యార్థులతో సీఎం సరదాగా ఫుట్బాల్. ఇక నాసింగ్ మంచిర్యాల పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇక అక్కడ చిన్నారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. ఇక స్వయంగా ముఖ్యమంత్రి తమతో ఫుట్బాల్ ఆడటంతో పిల్లలు సంతోషమయ్యారు. ఇక అంతకుముందు స్కూల్ పరిధిలోని తాత్కాలిక తరగతులు గదులను రేవంత్ పరిసరాల విద్యార్థులతో ముచ్చటించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నా బ్రాండ్ యంగ్ ఇండియా. ఎన్టీఆర్ బ్రాండ్ 2 కిలోల బియ్యం. చంద్రబాబుకు ఐటీ రైతు బంధువుడుగా. ఇక వైఎస్ఆర్ వారిలాగే నాకు ఒక బ్రాండ్. మహాత్ముడి స్ఫూర్తితో రూపకల్పన. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలలో ప్రభుత్వం బడులో ప్రీ స్కూల్ విధానం కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక పోలీస్ స్కూల్ కు 100 కోట్లు కార్పస్ ఫండ్. ఇక పోలీసులు కష్టాలు నాకు తెలుసు సీఎం. తర్వాత మంచిర్యాల యంగ్ ఇండియా పోలీసులు స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. ఇక దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని, వాటికి మరింత బలోపేతం చేసినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక యంగ్ ఇండియా అనేది తన బ్రాండ్ అని, విద్యా ఉపాధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. మహాత్ముడికి స్ఫూర్తితో రాష్ట్రంలో యంగ్ ఇండియా బ్రాండ్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇక రంగారెడ్డి జిల్లాలో మంచి చెరువులో పోలీసులు పిల్లల కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధాని మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు. వారిలో కొంతమంది తీసుకున్న నిర్ణయాలు మాత్రం చరిత్ర మెరుపు తింపాయని గుర్తు చేశారు. ఇక 2 రూపాయలకే కిలో బియ్యం. ఎన్టీఆర్ ప్రతి పేదవాడికి మనసులో స్థానం సంపాదించుకున్నాడు. హైదరాబాద్ ఐటీ వృద్ధికి చంద్రబాబు బాటలు వేశారు. రైతు బాంధవుడిగా. తర్వాత వైఎస్ఆర్ కూడా కొన్ని సేవలని చేయడం జరిగింది. తర్వాత నేను ఒక బ్రాండ్ గా సృష్టిస్తున్నాను, నా బ్రాండ్ అది యంగ్ ఇండియా స్కూల్ అని సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. తర్వాత టాప్ 10 వర్సిటీలో సగం 500 ఎకరాల్లోపే. ఇక ప్రపంచ ప్రఖ్యాతి విశ్వవిద్యాలయాలు తప్ప భూములే 379 ఎకరాలు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ, అమెరికాలో MITకి 168 ఎకరాలు. ఇక 705 ఎకరాలు వాషింగ్టన్ యూనివర్సిటీ. ఇక ఆక్స్ఫర్డ్ మొత్తం 1327 ఎకరాలు. ఇక నోబెల్ సాహిత్య వ్యాపార దిగ్గజాలు అందించిన విద్యాసంస్థలు. ఇక 16వ దశాబ్దంలో ఏర్పడిన వర్సిటీ కూడా భారీగా భూములు లేవు. తర్వాత ఇక రక్షత అటవీ భూమి. ఇక అనొచ్చ
మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు విద్యార్థులతో కేంద్ర సాధికార కమిటీ సమావేశం. ఇక కచ్చగచ్చిబుల్ 400 ఎకరాలు ఆ అర్హత ఉందా, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఏ రకాలు ఉన్నాయి, వాటిని ఏ పద్ధతిలో తొలగించారు, తర్వాత వన్యప్రాణాలు పునరావాసానికి ఏం చేస్తున్నారు, తర్వాత అధికారులను ప్రశ్నించే కేంద్ర సాధికారణ కమిటీ, తర్వాత 10 అంశాలపై సమాచార కమిటీ సేకరణ, అధికారులు విద్యార్థులతో విడివిడిగా భేటీ. ఇక అటవీ భూమి లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం, కాంచా అస్తంబల్ పొరంబోకు సర్కారీ అని రెవెన్యూ రికార్డులో స్పష్టంగా ఉందని వెల్లడి. తర్వాత వివరాలు సాధికార కమిటీ నివేదిక. ఇక 3 జింకలు చావుకు రేవంత్ కారణం, సల్మాన్ ఈయనకు శిక్షించాలి, హరీష్ తర్వాత 2,185 ఎకరాలు వర్సిటీ రిజిస్టర్ చేయని సాధికార కమిటీ బీజేపీ ఎంపీ విజ్ఞప్తి అన్నట్టు ఒక వార్త. ఇక కంచకచ్చిబోలి భూముల వ్యవహారంపై అధ్యయనానికి వచ్చిన పర్యావరణ శాఖ అటవీ శాఖ కేంద్ర సాధికార కమిటీ గురువారం ఉదయం వివాదాస్పద 400 ఎకరాలు సందర్శించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు హైదరాబాద్ సెంటర్ నుంచి విద్యార్థులతో విడివిడిగా సమావేశమైంది. మొదటి తాజ్ కృష్ణ హోటల్లో అధికారులతో సుదీర్ఘంగా 3 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమ శాఖ కార్యదర్శి టీజీఐఎస్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, డీజీపీ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి రెవెన్యూ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనంతరం సాధికార కమిటీ మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణం విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు విద్యార్థులతో భేటీ జరిపింది. విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్న అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ భూములను రక్షిత అటవీ ప్రాంత అనేందుకు అర్హత ఉందా అనే అంశంపై సాధికార కమిటీ ప్రధానంగా స్పష్టం చేసింది. ఇక ముందే సిద్ధం చేసుకున్న 10 అంశాలపై కమిటీ సమాచారం లేఖ సేకరించింది. ఉదయాన్నే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా కమిటీ అనేది సమావేశం అవ్వడం జరిగింది. తర్వాత వివిధ విద్యార్థి సంఘాలు మరియు ఉపాధ్యాయుల సంఘాలు, తర్వాత అక్కడ ఉన్న వేరు సంఘాలతో కూడా ఆ కమిటీ అనేది పర్సనల్ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక తిహార్ కు రాణా, ఇక తవార్ రాణాను ఎన్ఐఏలో అధికారులు ఇక ముంబై మరణ హోమం సూత్రధారి అమెరికా నుంచి భారత్ కు తరలింపు. తర్వాత ఇక ఎన్ఐఏ కోర్టుకు, అనంతరం తిహార్ కు, తర్వాత ఎన్ఐఏ ఆఫీసులో విచారించనున్న సైకాలజిస్టులతో కూడిన ప్రతి ఒక్క బృందం. ఇక మోదీ ప్రభుత్వాన్ని దౌత్యపతి విజయామిది షా, ఇక అదే ఇది మేం మొదలు పెట్టిన పని, మోదీ గొప్పతనమేమి అన్నట్టు చిదంబరం. ఇక ప్రహ్లాద్ రాణా కూడా కెనడా పౌరుడు, ఇక మాకు సంబంధం లేదు పాకిస్తాన్. ఇక అమెరికా కోర్టులో న్యాయ పోరాటాలు, దౌత్యపరమైన ఒత్తిళ్లు, 1 అడుగు ముందుకు 2 అడుగు వెనక్కి అన్నట్టు జరిగిన 15 ఏళ్ల జరిగిన విచారణ అన్ని ముగిశాక ముంబై మరణ హోమం సూత్రధారి తవార్ రాణాను భారత్ కు తీసుకొచ్చారు. ప్రక్రియ పూర్తయింది. ఇక అమెరికా లాస్ ఏంజెల్లో అక్కడ అధికారుల నుంచి రాణాను అదుపులో తీసుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ప్రతి ఒక్క విమానం ఢిల్లీకి తరలించడం జరిగింది గురువారం. ఇక గాలివాన విజస్సం తడిచిన ధాన్యం, రాసులిక దెబ్బతిన వరి, మొక్కజొన్న, పలు చోట్ల వడగండ్ల వాన, పిడుగుపాటు పడి 2 మృతి చెందినట్టు ఒక వార్త. తర్వాత విద్యుత్తుకు అంతరాయం, ఇక మరో 2 రోజులు వర్షాలు, అధికారులకు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. తర్వాత ములుగు జిల్లాలో 2 రైతులు ఆత్మహత్యాయత్నం, ఇక పంట నష్టపోయిన ఒకరు, అప్పులు ఒత్తిడికి మరొకరు అన్నట్టు ఒక వార్త. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మొత్కూరు మార్కెట్ లో వానకు తడిచిన ధాన్యం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో గురువారం గాలివాన విధ్వంసం సృష్టించింది. ఇక పంటల దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఇక ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంటలను తడిచిపోయాయి. ఇక మంగళవారం కూడా గాలివాని పంటలకు నష్టం వాటిల్లింది. పగలబట్టినట్లు గురువారం మరోసారి విరుచుకుపడింది. ఇక జనగామ, నల్గొండ జిల్లాలో రైతు గొర్రెలు కాపరి పిడుగులు పడి మృతి చెందడం జరిగింది. తర్వాత ఇక AI బేబీ, ఇక కృత్రిమ మీద ఆధారిత IVF విధానంలో తొలి శిశువు మెక్సికోలో జననం అన్నట్టు ఒక వార్త. ఇక 12 మెగాబిడ్డకు జన్మించిన 40 ఏళ్ల మహిళ. ఇక IVF 23 దశలుగా మానవ ప్రమేయం లేకుండా నిర్వహణ. ఇక వీర్యకణం ఎంపిక నుంచి అండంలో చొప్పించేందాకా ఇక అంతా కృత్రిమ మీద రోబోటిక్ సాయంతో ఇక అమెరికా, మెక్సికోలో వైద్య నిపుణులు సాధించిన అద్భుతం అన్నట్టు ఒక వార్త. ఇక ప్రపంచంలో తొలిసారిగా మానవ ప్రమేయం ఏమాత్రం లేకుండా AI ఆధారిత కృత్రిమ సంతాన ఫల్యం విధానంలో ఒక బాలుడు మెక్సికోలోని వాదలహారా గృహ నగరంలో జన్మించాడు. న్యూయార్క్ వాదలహారాకు చెందిన వైద్య నిపుణులు సాధించిన ఘనత ఇది. ప్రముఖ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ జాక్వెస్ కోయస్ నేతృత్వంలో మెక్సికోలోని కన్సీవబుల్ లైఫ్ సైన్స్ అనే బయోటెక్నాలజీ సంస్థ అనేది దీనికి రూపొందించడం జరిగింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్. ఇక దుబాయ్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్ లో అదుపులో తీసుకున్న పోలీసులు. ఇక తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి అనుమతి. ఇక మళ్ళీ విచారణకు పిలిస్తే రావాలని, లేదంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరిక. కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడి ఉన్న షకీల్. ఇక
ట్రంప్ ఇన్సైడర్ ట్రెండింగ్ ఇక కొనడానికి ఇదే సమయం అంటూ సుంకాల అమలు వాయిదాకు ముందు పోస్ట్ ఇక రూపాయలు 3,570 కోట్ల మేర పెరిగిన ట్రంప్ సంపద నాయక దీనిపై విచారణ జరపాలని డెమోక్రాట్లు డిమాండ్ ఇక బెదిరింపులు లొంగం చర్చలకు సిద్ధం చైనా ఇక అమెరికా వ్యతిరేకంగా కూటమి కట్టే దిశగా యూరోప్ దక్షిణాసియాలో నేతలకు సంప్రదింపు ఇక జిన్పింగ్ చాలా తెలివైన వ్యక్తి అని ట్రంప్ ప్రశంస ఇక తొలుగా విధించిన 20% సుంకాలు తెలిపితే చైనాకు సుంకాలు 125% అన్నట్టు వైట్ హౌస్ ప్రకటన ఇక విద్యార్థి వీసా రద్దయితే ఇంటికైనా 15 రోజులతో వెళ్ళిపోవాలని నిబంధన ఇక అయోమయంలో భారత విద్యార్థులు వర్సిటీలు న్యాయవాదుల మద్దతుకు కొంతమేర ఉపశమనం ఇక యూది వ్యతిరేక పోస్టులు పెడితే వీసా రద్దు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పేదలకు 3 రంగుల కార్డు ఆపై వర్గాలకు ఆకుపచ్చ కార్డులు ఇక త్వరలో కొత్త రేషన్ కార్డు జారీ కేంద్ర ఇచ్చేది దొడ్డు బియ్యం సన్న బియ్యం ఇస్తున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక మార్పుల కోసం మాతృభాషకు మంట ఇక అన్ని ప్రభుత్వ కాలేజీలో సంస్కృతం ఇక వివరాలు కోరిన ఇంటర్ విద్యా సంచాకులు ఇక వచ్చే ఏడాది అమలు చేయాలని వచ్చిన 3 ఏళ్ల ప్రతిపాదన తీరపైకి ఇక అమలైతే ఇంటర్లో తెలుగు కనుమరుగే ఇక ఆలోచన విరమించుకోవాలి తెలుగు భాష సంఘాల డిమాండ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు గండి కొట్టే ప్రయత్నాలు మళ్ళీ మొదలయ్యాయి అన్ని కళాశాలలో ద్వితీయ భాష సంస్కరణ ప్రవేశపెట్టేందుకు అవసరమైతే పోస్టులకు సంబంధించిన వివరాలు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించి ఈ మేరకు సమాచారం అందించాలని ఇంటర్ విద్యా ప్రాంతీయ సంచాలకులు అన్ని కాలేజీలకు ప్రిన్సిపాళ్లకు ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీలో ఇప్పటికే ఉన్న సంస్కృతి అధ్యాపకుల పోస్టులు చదువుతున్న విద్యార్థులు సంఖ్యను తెలపాలని కొత్తగా ఎన్ని పోస్టులు అవసరమవుతాయో పేర్కొనాలని ఆదేశించారు. కాలేజీ నుంచి సమాచారం వచ్చిన తర్వాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇక అదే జరిగితే ఇంటర్ తెలుగులో పూర్తి కనుమరుగవుతుంది. విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మార్పులు ఎక్కువగా వస్తాయని ఉద్దేశంతో ద్వితీయ భాషను సంస్కృతం ఎంచుకునే జాడ్యం కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు ఎక్కువగా ఉందని దీన్ని ప్రభుత్వం కాలేజీలకు వర్తింప చేయాలని స్పష్టం చేస్తుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్. ట్రంప్ ఇన్సైడర్ ట్రెండింగ్ ఇంకా టారిఫ్ వాయిదా వెనుక అనుమానాలు ఇక స్వలాభం కోసమే ప్రతీకార సుంకాలు ఇంట బయట వెలువెత్తుతున్న ఆరోపణలు యూటర్న్ కు ముందు అసలేం జరిగింది. తర్వాత ఇక పసిడి పరుగు ఇక ఒక్కరోజే 3,000 పెరిగిన ధర 10 గ్రాముల గోల్డ్ 93,380 రూపాయలు. తర్వాత ఇక భారత్ కు చేరుకున్న తహవ్వర్ రాణా ఇక ముంబై పేలుడు కేసులో ప్రధాన అస్త్రధారి రాణా ప్రత్యేక విమానంలో యుఎస్ నుంచి ఢిల్లీకి ల్యాండ్ కాగానే అధికారికంగా అరెస్ట్ చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇక అడవి చట్టం తెలుసా ఇక రాత్రికే బుల్డోజర్లో విధ్వంసమా. తర్వాత అంచనా లేకుండా చెట్లు పక్షులు ప్రాణాలపై విరుచుకోబడతారా. తర్వాత ఇక రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా. అధికార కమిటీ ప్రశ్నలకు వర్షానికి క్రిమినల్ కేసు పెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక గురువారం హైదరాబాద్ లో కంచగచ్చిబౌలి పర్యటించిన అటవీ నరికివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సుప్రీంకోర్టు సాధికార బృందం. తర్వాత ఇక అక్కడ అటవీ శాఖ ఉన్నదా, పనిచేస్తున్నదా, కంచ భూములు ఎవరి అనేది పాయింట్ కాదు, అది డింప్ ఫారెస్టా కాదా అనేది మా పరిశీలన. మీకు అటవీ రక్షణ చట్టాలపై అవగాహన ఉందా లేదా. తర్వాత మీరు అటవీ మీద స్వైర విహారం చేస్తుంటే పోలీసులే దగ్గరుండి మరీ రక్షణ నిలిచారా. తర్వాత ఇదంతా చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. తప్పుడు సమాచారంతో కమిటీని తప్పుదోవ పట్టించుకోవాలనుకోవడం క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. అధికారులపై కేంద్ర సాధికార కమిటీ మండిపాటు 3 గంటల పాటు వాడివేడిగా చర్చ అన్నట్టు ఒక. తర్వాత మీకు ఫారెస్ట్ చట్టాల మీద కనీస అవగాహన ఉందా. రాత్రికే అనేసి బుల్డోజర్లు చెట్లు పక్షులు ప్రాణాలు అంచనా లేకుండా విధ్వంసం చేస్తారా. ప్రత్యక్షంగా చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. మీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. మీరు అటవీ ఆవాసం మీద స్వర్గం విహారం చేస్తుంటే మీకు పోలీసులు రక్షణ వలయంగా